ప్రభాస్ రాజసా మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. అయితే ఈ మూవీ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకొచ్చాయి. అవేంటి అనేది పాయింట్ టు పాయింట్ సోది లేకుండా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నుండి 2.0 ట్రైలర్ అయితే దిగింది. అయితే ఆ ట్రైలర్ని చూసి చాలామంది ఏఐ అని అన్నారు. కానీ ఏఐ అయితే కాదు, పూర్తిగా మూవీలో ఆల్మోస్ట్ 70% విఎఫ్ఎక్స్ వాడాలంట డైరెక్టర్ మారుతి గారు. ఎందుకంటే ఏఐ వాడితే ఏఐ అని క్లియర్గా తెలుస్తూనే ఉంది. రీసెంట్గా ఆది సాయి కుమార్ది ఒక మూవీ రిలీజ్ అయింది, శంబాలా అని. అయితే ఆ మూవీలో ఏఐ అని మనకి క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. అయితే ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమాలో ఏఐ వాడితే అతని మార్కెట్ పూర్తిగా పడిపోతుంది. అలాగే మూవీ ఏమో డివైట్ తెచ్చుకుంటుంది. దాని కారణంగా డైరెక్టర్ మారుతి అయితే ఏఐ వాడకుండా పూర్తిగా విఎఫ్ఎక్సే వాడాలంట. చాలామంది ఈ ట్రైలర్ని చూసి ఏఐ అని కామెంట్ చేశారు. ఇది పక్కన పెడితే మూవీ 100% అయితే దాంట్లో 50% కామెడీ ఉంటుంది, అలాగే 20% ఫ్యాంటసీ హర్రర్ ఉంటుంది, అలాగే 20% ఎమోషన్ ఉంటుంది అంటే బామ్మ చుట్టూ, అలాగే 10% రొమాన్స్ ఉంటుంది ముగ్గురు హీరోయిన్స్తో. ఈ రకంగా ఉండబోతుంది. అంటే ఈ మూవీలో బాగా కామెడీ ఎంజాయ్ చేయబోతున్నాం, అలాగే ఎమోషన్ వాళ్ళ బామ్మ చుట్టూ ఈ మూవీ మొత్తం తిరగబోతుంది, అలాగే హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, కానీ అవి తక్కువ మోతాదులో అయితే ఉంటాయి. థియేటర్లో ఏ రకం ఉంటుందో చూడాలి. అలాగే రొమాన్స్ విషయానికి వస్తే ప్రభాస్ని మిర్చి మూవీలో చూసి ఉంటాం ఆ రకంగా, తర్వాత ఏ మూవీలో చూడలేదు. అయితే ఈ మూవీలో ఆ కోరిక కూడా తీరబోతుంది చాలా మందికి. అదే కాకుండా రీసెంట్గా 2.0 ట్రైలర్ దిగింది రాజశా మూవీ నుండి. అయితే ఆ ట్రైలర్లో జోకర్లా కనిపించాడు మన ప్రభాస్. అయితే మూవీలో అటువంటి సీక్వెన్సే లేదంట. మూవీ క్లైమాక్స్లో అంటే సెకండ్ పార్ట్కి లీడ్ ఇవ్వడానికి ఆ గెటప్తో కనబడతాడంట. క్లైమాక్స్లో ఒక 2 minutes పాటు అది మాత్రమే ఉంటుంది. మూవీలో అటువంటి సీక్వెన్స్ ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్టేషన్ పెంచుకొని వెళ్ళకండి. థియేటర్లో మళ్ళీ ఆ రకంగా మీకు కనిపించకుండా ఉంటే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. అందుకని ఈ విషయం నేను ముందుగా చెప్తున్నాను. ఈ మూవీకి సెకండ్ పార్ట్ తీస్తున్నారు, కానీ ఈ మూవీకి రిలేటివ్గా ఉంటుంది. అంటే ఈ మూవీని కంటిన్యూ చేయరు, దీనికి రిలేటివ్గా ఇంకో స్టోరీని యాడ్ చేస్తున్నారు డైరెక్టర్ మారుతి గారు. అయితే అది ఇప్పుడు రాదు, చాలా సంవత్సరాలు టైం పడుతుంది. 2032 అయినా పట్టొచ్చు సెకండ్ పార్ట్ తీయడానికి, అంత గ్యాప్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ విషయంలో డైరెక్టర్ మారుతి చాలా కాన్ఫిడెంట్తో అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ మూవీ వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందంట. అంటే 20% ఎక్స్ట్రా వచ్చిందంట. అంత బాగా క్యారీ చేశారంట మూవీని. అందుకే బాగా ఎమోషన్ అయిపోయారు డైరెక్టర్ మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అయితే చూడాలి మరి ఈ మూవీ ఏ రకం ఉంటుందో. అదే కాకుండా ఈ మూవీకి పోటీగా విజయ్ తలపతి జననాయకన్ మూవీ అయితే వస్తుంది. అయితే ఆ మూవీకి కూడా అదే రకం హైప్ ఉంది. అదే కాకుండా విజయ్ తలపతి తీస్తున్న లాస్ట్ మూవీ, దాని కారణంగా తెలుగులో మంచి బజ్ ఉంది, తమిళ్లో మంచి బజ్ ఉంది. అయితే 2 సినిమాలకే పోటీ బాగానే ఉంటుంది. కాకపోతే నెగ్గేది కంటెంట్ ఒకటి ఉండాలి, ఎమోషనల్ వైజ్గా స్టోరీ మనల్ని కట్టిపడేయాలి. ఈ రకం ఉంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని డెఫినెట్ కామెంట్ చేసి వీడికి లైక్ చేయండి ఫ్రెండ్స్.